నాకు దేశం ఏమిచ్చింది కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అన్న ప్రశ్న నుండి ఉద్భవించిందే ఓప్ ఫౌండేషన్. మన చుట్టూ చాలా సమస్యలున్నాయి. ఉదాహరణకు ఉగ్రవాదం, వరకట్నం, బాల్య వివాహం, వీధి బాలలు, బాల కార్మికులు, రోడ్డు ప్రమాదాలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఎయిడ్స్, నీటి సమస్య, కాలుష్యం. ఇలా రాస్తూ పోతే ఒక గ్రంథం తయారవుతుంది. ఈ సమస్యల చీకటిలో జాగృతి అనే దీపాన్ని వెలిగించడమే ఓప్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఇలా ఓ సమస్యపై జాగృతపరచడానికి యథార్థ సంఘటనపై తీసిన లఘు చిత్రం ఈ భవాని. నమస్తే, నా పేరు భవాని, నా వయసు 10. మా ఊరు దేవరకొండ, నల్లగొండ జిల్లా. కూడా పెద్ద కుటుంబం ఉంది. మా అమ్మ, మా చెల్లెల, మా నాయన, మా అమ్మమ్మ వాళ్ళు, చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు అందరూ ఉన్నారు. మా చెల్లెలేమో హైదరాబాద్లో అక్కడ హాస్టల్లో ఉంటుంది. మా చిన్న చెల్లెలు చనిపోయింది. మా చిన్న చెల్లెలు చనిపోయి సంవత్సరం అవుతుంది. మా నాయన కూడా చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. అట్లా ఇంకా మా అమ్మకి ఇది వచ్చినందువల్ల నేను మా అమ్మ దగ్గరనే ఉంటున్నా. పొద్దున 5 గంటలకు లేచి అంట్లు తోముకుంటా, వాకిలు మళ్ళీ బియ్యం కడుక్కొని అన్నం అంతా కూర చేసి అమ్మకు స్నానం చేయించి అమ్మకు మొత్తం అదంతా చేసేసి అమ్మకు తినబెట్టి ట్యాబ్లెట్స్ వేసి మళ్ళీ నేను కరెక్ట్గా 10కి స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4కి తిరిగేసేసి వస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ ఉంటే ఏమన్నా పని ఉంటే మళ్ళీ చేసుకొని మళ్ళీ చదువుకుంటాం. మళ్ళీ చేసుకుంటా, పని చేసుకొని మళ్ళీ మా అమ్మకు అన్నం పెట్టి మళ్ళీ అమ్మకు ట్యాబ్లెట్స్ వేసి మళ్ళీ అమ్మకు పండబెట్టి ఇంక నేను కూడా పండబెట్టుకున్నాను. రోజు స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళి మళ్ళీ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మాకు ఆదివారం సెలవు ఉంటే మళ్ళీ పనికి వెళ్ళేసి వస్తా. ఒకవేళ పని దొరుకుతానేమో కూరగాయలు, ఇంట్లో సామాన్ తీసుకొని వస్తా. పని దొరకపోతేనేమో ఇంట్లో ఎట్లా గడుస్తుంది, ఇంట్లో ఎట్లా గడవదు. మళ్ళీ మాకు దొరికితేనే ఇంట్లో సామాను ఇంకా కూరగాయలు ఇంకా తీసుకొని వేసేస్తాం. మళ్ళీ స్కూల్కి వెళ్తా. ఇంకా సెలవులు మళ్ళీ బడి ఉన్నప్పుడు. ఇవన్నీ పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అప్పుడు అమ్మనే చేసేది. అప్పుడు అమ్మాయి చేసేది. ఇవన్నీ ఖాళీ అందరి పిల్లల్లాగానే తింటుంటివి, స్కూల్కి పోతుంటివి, వస్తుంటివి, అంతేగా బెట? అప్పుడు మా అమ్మనే ఒక్కతే చేసేది. ఇప్పుడు నేను చేపియవలసి వస్తుంది. ఇప్పుడు నీ తోటి పిల్లలు ఉంటారు. మీ తోటి పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు. ఇప్పుడు నీకు ఈ కష్టాలు ఇంత ఏజ్లో రావాల్సిన పరిస్థితి కాదు కదా నాకు, అవునా? అవన్నీ తలుచుకుంటే నీకేమనిపిస్తుంది? రోజు మీ అమ్మకి స్నానం చేపించి అన్నం వండి ప్లేట్లో పెట్టి తినిపించి మందులు వేసి స్కూల్కి వెళ్తాం. వేరే పిల్లలకి మీ దోస్తులు ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ అమ్మ తయారు చేసి జడేసి అన్నం వండి టిఫిన్ కట్టి స్కూల్కి పంపిస్తావు. నువ్వు మీ అమ్మకి చేసి పోతావు. అట్లా వేరే ఫ్రెండ్కి వాళ్ళ అమ్మ తయారు చేస్తున్నట్టు తయారు చేపిస్తున్నట్టు చూస్తావు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? బాధ. నేను కూడా అట్లుంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా. వేరే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా నన్ను. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే మంచిగా ఆడుకుంటూ ఉంటారు అక్కడక్కడ. నువ్వేం పోయి పని చేస్తూ ఉంటావు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు ఆడుకోవాలనిపిస్తుంది అంకుల్. వాళ్ళని చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది, వాళ్ళ లెక్కనే ఉండాలనిపిస్తుంది కదా అంకుల్ అందరికీ.
మా చెల్లెలు అంత దూరం, నేనేం మా అమ్మతోనే అంకుల్. ఆమెనేమి ఎవరితోనో మీ అసోంటలతో అమ్మలతోనో నాయనలతోనో ఉంటుంది అంకుల్. నేనేమో మా అమ్మతోనే చూడాలనిపిస్తూనే ఉంటుంది అంకుల్. నాకు మా చెల్లెలతోనే ఆడుకోవాలనిపిస్తుంది, కానీ మా చెల్లెలేమో అక్కడ, నేనేమో ఈడ అంకుల్. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను? తప్పు ఎవరిది అనిపిస్తుంది కదా? మా నాయనదే అనిపిస్తుంది అంకుల్, మా నాయనదే అనిపిస్తుంది. నా పేరు సుజాత, నా బిడ్డ పేరు భవాని. నా అమ్మగనుకు వచ్చేది వచ్చింది, నా అమ్మగనుకు వచ్చేది వచ్చింది, నా అమ్మగనుకు వచ్చేది వచ్చింది. ఆ వచ్చేది వలన నా 3 పిల్లలకు షష్టు చేయించాను. 2 పాపలకు లేదు, చిన్న పాపకు వచ్చింది. చిన్న పాప కూడా చనిపోయింది. నడిపి పాప ఉప్పల్లో హాస్టల్లో చదువుతున్నది. పెద్ద పాప నాకు సేవ చేస్తున్నది. మెడకు పడ్డ పాము కర్వ కూకోదు అన్నట్టుగా మనం వేసుకునే టాబ్లెట్ ఆయన నుంచి మనకు వచ్చింది అనుకుంటాం. పరాయి ఆడవాళ్లతో సంబంధం పెట్టుకోవడం వల్ల మీ భర్తకి ఎయిడ్స్ వచ్చింది అంటున్నారు. అసలు పరాయి ఆడవాళ్ళ వద్దకి ఎందుకు వెళ్తారని మీ భర్తను మీరు ఎప్పుడు అడగలేదా? అడిగాం కానీ బాగా కొట్టేది అన్నమాట. దానికి జవాబు అడిగితే కొట్టేది, నీకెందుకని. నడిపి బిడ్డ ఉడక 5 నెలల పొద్దు అవుతుంది నేను అక్కడ హాస్టల్కి వెళ్ళి చూడక. నా బిడ్డ ఉడక, అమ్మ నువ్వు టాబ్లెట్లు వేసుకుంటున్నావా, ఎట్లా ఉన్నావు అని అడుగుతుంది నా బిడ్డ. నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలు అవుతారో ఏమో, నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమో, నేను ఇన్నాళ్ళకున్న ఆరిపోయే దీపాన్నే కదా నా పిల్లలు అని నాకు ఇట్లు అనిపిస్తున్నది. ఈ చిన్న వయసులో నాకు ఈ కష్టాలు వచ్చినాయి. అందరూలాగా ఉంటే నేనులాగా ఉన్నాను అని అనిపిస్తుంది నాకు. నేనే నా పిల్లలకు మంచిగా కలిపి తినిపించే పరిస్థితిలో నాకే కలిపి తినిపించే పరిస్థితి వచ్చింది. పిల్లలకు నేను మంచిగా వండి పెట్టేది పొయ్యి, వాళ్ళే నాకు వండి పెట్టే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకు రాకూడదు. మీరు ఎవరైనా ఎక్కడైనా నా మాటలు విని మీరు మంచిగా బుద్ధిగా చాలా మంచిగా ఉంటే మీ కుటుంబాలు ఎంతో గౌరవంగా అందరూ దగ్గరికి మిమ్మల్ని గుంజుతారు. ఇలాగ ఉంటే ఎవ్వరు దగ్గరికి గుంజరు, దూరం చూపులే చూస్తారు మనని, మన పిల్లలని ఎవరు చూడరు. మనం చచ్చిపోతే మన పిల్లలు అనాథలు అవుతారు. మీరు ఈ తప్పుడు అలవాట్లు ఇట్లా నేర్వకూడదు. మా నాయనలాగా కూడా మీరు చేయొద్దు. మా నాయన అంత తప్పు చేసినందుకు మా నాయనలాగా చేస్తే మీ జీవితం కూడా అట్లే అది అవుతుంది. మా నాయన చేసినట్టు మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అట్లే అయిపోతారు. నేను బతికేది మధ్యల కాలమే కదా, నా పిల్లలు చాలా మంచిగా చదివిపించుకోవాలి. నేను మంచిగా నన్ను అనే వాళ్ళని తోని నా పిల్లలను మంచిగా నిరూపించుకోవాలన్నట్టుగా నేను భగవంతుడు దయ వలన మరి నా పిల్లలు ఏం చదువుతారో ఎట్లా చేస్తారో అది అంతా దేవుని దయ. ఇంకా ఆ దేవుడు ఏం చేయలే కానీ అది మేము చేసుకున్న పాపానికి దేవుడు ఏం చేయగలుగుతాడు అంతే. కానీ పక్కలో ఉన్న వాళ్ళు ఎవరు కానీ ఇలాంటి బాధలు పడకూడదు, ఎవ్వరు ఇట్లా చేయకూడదు. సత్యారిచంద్ర నాటకం చూసిన మహాత్మా గాంధీ ఇక జీవితంలో అబద్ధం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన ఈ లఘు చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ లైంగిక తప్పుటడుగు వేయకుండా ఆలోచింపజేయడమే మా ఈ ప్రయత్నం. గౌడ్ చేసిన ఈ ప్రయత్నం సిన్సియర్గా సోల్ నుంచి, హార్ట్ నుంచి వచ్చిన ప్రయత్నం. ఇలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలి. వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు నాకు కూడా ఇలా భవానీ ఇలా ఒక పాప ఉంది, ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న సంగతి నాకు తెలిసింది. నిజంగా చాలా బాధ వచ్చింది.
సో ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, టు ఎక్స్పోజ్, మనకి తెలియాలి, మనం తెలుసుకోవడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా సామాజిక ప్రయోజనం కలిగిన ఈ డాక్యుమెంటరీస్ తీస్తున్న గౌడ్ గారిని ముందు అభినందిస్తూ భవానీ చూశాను. 2-3 చోట్ల కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ సినిమా చూశాక అలాంటి దురాలోచనలు తగ్గితే ఈ గౌడ్ గారు తీసిన ఈ సినిమా సాఫల్యం. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అక్కన గౌడ్ గారు తీసినటువంటి భవానీ డాక్యుమెంటరీ ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఫ్రెండ్ చెప్పాలంటే చాలా ఆలోచింపజేస్తుందని. నిజంగా కూడా ఆ డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఆ భవానీలో కళ్ళంట నీళ్లు తిరిగినాయి. కళ్ళం నీళ్లు తిరగడమే కాదు, మనిషిని హార్మ్ చేస్తుందని, ఏ తప్పు చేయనివ్వకుండా. ఇట్లాంటి డాక్యుమెంటరీస్ మనం ఎన్నైనా రావాల్సిన అవసరం మనకు ఉన్నాయి. అందరిలాగే ప్రపంచంలో చాలా కుటుంబాల్లో చక్కగా ఉంటున్నటువంటి కుటుంబంలో పిల్లలు లేక ఉండవలసిన అమ్మాయిని బాధపడుతూ తన తల్లిని పోషించుకుంటూ చక్కగా స్కూల్కి వెళుతూ వస్తూ ఉన్నటువంటి డాక్యుమెంటరీ హెడ్స్ ఆఫ్. డెఫినెట్లీ ఇట్లాంటి డాక్యుమెంటరీ మరిన్ని మన హోప్ ఫౌండేషన్ ద్వారా రావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 1వ తేదీ యాంటీ ఎయిడ్స్ డే జరుగుతోంది. ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ కు చెందిన ఆక్నా గౌడ్ తీసిన భవానీ లఘు చిత్రం ప్రేక్షకుల గుండె కరిగిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ భవానీ చిన్నారి కథ ఇది. తండ్రి చేసిన పాపం కుటుంబం మొత్తాన్ని ఎలా సర్వనాశనం చేసిందో ఈ యథార్థ సంఘటన తెలియజేస్తుంది. పలువురి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఎయిడ్స్ కు దూరంగా ఉండండి, మీరు ప్రేమించిన మీ కుటుంబాన్ని కాపాడుకోండి అన్న సందేశాన్ని అందిస్తుంది.